మేఫర్ మ్యాంగో ఫెస్టివల్కి మేమేం చేస్తున్నామంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అన్నిటినీ ఒకే ప్లేట్లో సర్వ్ చేయాలనుకుంటున్నాం. టోటల్ ఒక 25+ ఐటమ్స్తో క్యూరేట్ చేసామండి మెను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్, మ్యాంగో పంచ్ ఇస్తున్నాం. ఇది మ్యాంగో ఫ్లేవర్డ్ బొబ్బట్టు. లోపల ఏదైతే స్టఫింగ్ చేస్తామో ఆ స్టఫింగ్కి మనం బంగినపల్లి మామిడికాయని తీసుకుని దాన్ని జ్యూస్ చేసి దాన్ని స్టఫింగ్ పెట్టి బొబ్బట్టు చేసాం. ఇంకొకటి వచ్చేసి మ్యాంగో హల్వా. దీనికి వచ్చేసి మనం ఆల్ఫాన్జో మ్యాంగో యూజ్ చేస్తున్నాము. ఈ సమ్మర్ సీజన్లో మనం ప్రీవియస్ క్యాటరింగ్స్లో కూడా ఇచ్చింది ఏంటంటే పూరి విత్ ఆమ్రస్, మ్యాంగో చిత్రాన్నం. మామూలుగా చిత్రాన్నం ఎలా చేసుకుంటాం, ఈ మ్యాంగో చిత్రాన్నం కూడా అంతే. మామిడికాయని మంచిగా తురిమేసి రైస్లో కలుపుకొని తాగింపేసి 3 కైండ్ ఆఫ్ పికిల్స్ని పెడుతున్నామండి. ఒకటి వచ్చేసి మామూలు ఆవకాయ పచ్చడి, ఇంకొకటి తురుము పచ్చడి కానీ మాగాయ కానీ, వీటిల్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ యూజ్ చేస్తున్నాం అనమాట. తీపి ఆవకాయకేమో తోతాపురి యూజ్ చేస్తున్నాం, మామూలు ఆవకాయకేమో చిన్న రసాలు, మాగాయ పచ్చడికేమో పెద్ద రసాలు యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇందులో మళ్ళీ 3 రకాల కారపొడులు కూడా ఇస్తున్నాం. పుట్నాల పొడి ఒకటి, నల్ల కారం ఒకటి, ఇంకొకటి అన్ని మిక్స్ చేసిన కారపొడి ఒకటి. వీటితో పాటు మనం మామిడికాయ పచ్చి పులుసు, ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది. బగారా రైస్, వైట్ రైస్ 2 అన్లిమిటెడ్. ఫూల్ మక్కన్న కర్రీ ఇస్తున్నాము, దీనికి కాంబినేషన్ బగారా రైస్. అండ్ ఈ మొత్తం థాలీలో హైలైట్ డిష్ ఏదంటే వెజ్ ఫిష్ పులుసు అని ఎవరెప్పుడైనా విన్నారా? అంటే అరటికాయని ఫిష్ లాగా స్లైసెస్ చేసి దాన్ని పులుసు ఏదైతే మనం ఫిష్ పులుసుకి ఎలాగైతే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేసి లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేస్తాం అనమాట. ఒక 2 ఫ్రై కర్రీస్, పాలకూరను మామిడికాయ పప్పు. ఇంత తిన్న తర్వాత రసం మామిడికాయ పెరుగన్నంలో కలుపుకొని, చిన్న రసాలు చాలా స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి, పెరుగన్నంలో కలిపేసి దాంతోపాటు పైన బంగినపల్లి మామిడికాయ ముక్కలు వేసి ఇస్తున్నాం అనమాట ఈ థాలీకి. ఇంకొక డిజర్ట్ ఏంటంటే మ్యాంగో డిలైట్. దీనికి మనం కేసరి మామిడికాయ యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఈ ఐటమ్స్ అన్ని కలిపి ఈ థాలీ ఇస్తున్నాం.